Which topic? Sir, this is our reasoning first class. Which topic? మధు సార్ Sir. ఇది రెగ్యులర్ బ్యాచ్ కొత్తగా కాబట్టి ఈ రోజే స్టార్ట్ ఇది. Okay, sir. Right, sir. Oh. Hi, guys. Good morning. So, in our reasoning topic, ఎన్ని మార్క్స్ వస్తాయి చాప్టర్ వైజ్, ఎన్ని టాపిక్స్ ఉంటాయి, ఎలా డిస్కస్ చేసుకుంటాం టాపిక్ టు టాపిక్, నా విల్ డిస్కస్. ఓకే, ఇక్కడ మనం చెప్పుకునే ఫస్ట్ టాపిక్ ఏంటంటే సిరీస్. రైట్, ఈ సిరీస్ నుంచి మనకి 1 నుంచి 2 మార్కులు రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. రైట్, మనకు సిరీస్ నుంచి మాక్సిమం గా ఇప్పటి వరకు 2 మార్కులు వచ్చినాయి. 2 క్వశ్చన్స్ దే విల్ ఆస్క్. సెకండ్ మనకు వచ్చేసి ఏముంటుందంటే ఆడ్ మ్యాన్ అవుతానంటారు. అంటే 4 ఆప్షన్లు ఇస్తాడు, అందులో 3 ఒకేలా ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. 2 క్వశ్చన్స్ వస్తాయి, 2 మార్క్స్. నెక్స్ట్ మనం నేర్చుకునేది కోడింగ్ డీకోడింగ్. కోడింగ్ డీకోడింగ్, ఈ కోడింగ్ డీకోడింగ్ అనేది సపరేట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ప్యాటర్న్స్ ఉన్నాయి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నేర్పిస్తాను. సో మన కోడింగ్ డీకోడ్ నుంచి కూడా మాక్సిమం మనకి కొన్నిసార్లు 2 మార్క్స్కి వస్తుంది, కొన్నిసార్లు అప్పుడప్పుడు 3 మార్క్స్ కూడా అడుగుతాడు. దెన్ చాప్టర్ నెంబర్ 4 ఈస్ డైరెక్షన్ సెన్స్ టెస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, డైరెక్షన్ సెన్స్ టెస్ట్. డైరెక్షన్ సెన్స్ టెస్ట్, ఇందులో మనకి డైరెక్షన్ సెన్స్ టెస్ట్ నుంచి లాస్ట్ టైం 3 మార్క్స్ వచ్చాయి, అంతకుముందు 4 మార్క్స్ ఇచ్చాడు. చాప్టర్ నెంబర్ 5 ఈస్ బ్లడ్ రిలేషన్స్. బ్లడ్ రిలేషన్స్, ఈ బ్లడ్ రిలేషన్స్ నుంచి అసలు ఈ క్వశ్చన్ లేకుండా అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవ్వడు. ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తాయి, డెఫినెట్గా 4 మార్క్స్ వస్తాయి. అంతకుముందుకు ఒకసారి 3 మార్క్స్కి ఇచ్చాడు. రైట్, దెన్ ద నెక్స్ట్ టాపిక్ 6th వన్ ఈస్ సీటింగ్ అరేంజ్మెంట్. సీటింగ్ అరేంజ్మెంట్, అసలు మనకి 6 మార్కుల నుంచి 4 మార్కులు రావడానికి ఛాన్స్ ఉంది. అంటే మాక్సిమం ఇట్ ఈస్ కమ్ ఫర్ ప్రీవియస్ ఇయర్స్ is 6 marks and minimum marks allotted for sitting arrangement is 4 marks. Sitting arrangement లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి, we'll discuss in detail later. And 7th chapter is syllogisms. ఈ సంవత్సరం వీటి నుంచి క్వశ్చన్స్ రాకపోవచ్చు అని అంటున్నారు, ఈ టాపిక్ లేదని అంటున్నారు, బట్ ఈవెన్ దో విల్ డిస్కస్ syllogisms. దీని నుంచి మనకి లాస్ట్ ఇయర్ కి 4 మార్క్స్ వచ్చాయి, అంతకుముందు 3 మార్క్స్ వచ్చాయి. So these are the 7 topics we are going to cover in reasoning. So those are, once again I'll discuss number series 2 marks, odd man out 2 marks, coding decoding 3 to 2 marks, direction sense test 4 to 3 marks, blood relations 3 to 4 marks, right sitting arrangement 6 to 10 marks, sorry 6 to 4 marks. So ఈ విధంగా మనకి మొత్తం రీజనింగ్ 7 టాపిక్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ syllogisms. రైట్, ఈసారి లేదు అని అంటున్నారు, we'll discuss that. Okay na? So this is the number of chapters we'll discuss in reasoning and their allotted score. Okay, today class will start with the series. In that series we'll discuss about first alphabetical. Listen carefully, alphabetical. ఒక ఎక్కడ డౌట్ ఉన్నా అడగండి, ముందే చెప్పేటప్పుడే. అన్ని షార్ట్ కట్సే ఉంటాయి. ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి? ఆల్ఫాబెట్స్ మనకి రెస్పాండ్ గైస్. 26. అంతేనా? Yes, sir. సో ఫస్ట్ ఆల్ఫాబెట్ వి షుడ్ రైట్ A, B, C, D, E, F, G, H, I, J, K, L, M.
After this M, you should write opposite remaining letters. N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. If you assign numbers to them, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. సో ప్రతిసారి మీరు ఎగ్జామ్ వస్తేనే ఓం సింబల్ వేసి లేదా సిలువ గుర్తేసి ఇట్లాంటివి చేస్తే మార్క్స్ రావు. ఈ ఆల్ఫాబెట్స్ అన్నిటినీ కూడా వితౌట్ రైటింగ్ అనే పేపర్ వి షుడ్ రిమెంబర్. నేను షార్ట్ కట్స్ నేర్పిస్తాను, బాగా వినండి. ఈ ఆల్ఫాబెట్ ని ఒక్కొక్క ఆల్ఫాబెట్ కి ఎదురుకుండే లెటర్ ని కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఆపోజిట్ లెటర్ ఐ, క్యూ ఆపోజిట్ లెటర్ జే, పి ఆపోజిట్ లెటర్ కే, రైట్, ఎక్స్ ఆపోజిట్ లెటర్ సి, బి ఆపోజిట్ లెటర్ వై. Like that we can say directly. For example, Q is 17, M is 13, U is 21, right, G is 7, H is 8, D is 4. ఈ విధంగా మొత్తం చెప్పేయచ్చు అన్నమాట. అలా చెప్పడానికి లాజిక్ ఏంటో చెప్తా చూడండి. షార్ట్ కట్స్ రిమెంబర్ గైస్. ఫస్ట్ ఆల్ఫాబెట్ విత్ నంబర్ ట్రిక్. యా, ఆల్ఫాబెట్ విత్ నంబర్. డౌట్ వస్తే అడగండి. ఆల్ఫాబెట్ విత్ నంబర్ ఏంటి? ఆల్ఫాబెట్ విత్ నంబర్ అంటే చూడండి, A1 ఈజీ గుర్తుంటుంది, బి ఈజీ గుర్తుంటుంది సెకండ్ లెటర్, సి థర్డ్ లెటర్ ఈజీ గుర్తుంటుంది, డి ఫోర్త్ లెటర్ ఈజీ గుర్తుంటుంది. దెన్ ఎక్స్ లాస్ట్ లో 24 గుర్తుంటుంది, వై 25 గుర్తుంటుంది, Z 26 గుర్తుంటుంది. ఇవి లాస్ట్ లెటర్స్, ఫస్ట్ లెటర్స్ కాబట్టి we can remember those letters very easy. Then how to remember remaining letters? The one girl, E Jyoti, she could not marry. E Jyoti అంటే మనం ఊరికే గుర్తుంచుకోవడానికి ఈజీగా చెప్పుకుంటాం. ఈ జ్యోతి ఏం చెప్తామంటే ఈ జ్యోతి అనే అమ్మాయికి మ్యారేజ్ కాలేదు, ఇప్పుడే కాదు, నెక్స్ట్ ఇయర్ నేర్చుకున్నప్పుడు కూడా ఈ జ్యోతి అన్మ్యారీడ్. షీ ఈజ్ ఎ స్పిన్స్టర్ అంటే మ్యారేజ్ చేసుకోవచ్చు లైఫ్ టైం. అబ్బాయి మ్యారేజ్ చేసుకోకపోతే బ్యాచులర్ అంటాడు, అమ్మాయి మ్యారేజ్ చేసుకోకపోతే స్పిన్స్టర్ అంటాడు. ఓకే, ఈ అంటే 5, జే అంటే 10, ఓ అంటే 15, టీ అంటే 20, వై అంటే 25. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఈ జ్యోతి 5, 10, 15, 20, 25 ఈజీ గుర్తుంటది కదా, రైట్? ఏం బాబు గుర్తుంటదా? ఉంటుంది సార్, గుర్తుంటది. రైట్, రిమైనింగ్ లెటర్స్ ఎట్లా గుర్తు పెట్టుకోవాలో చూడండి. దిస్ ఈజ్ ఎఫ్, విత్ ఇన్ ద ఆల్ఫాబెట్ లో నేర్పిస్తాను. ఇది ఎఫ్ కదా, రైట్? ఇఫ్ యూ మేక్ ఏ మార్క్ లైక్ దిస్, ఇలా చేసేస్తే ఇది చూడడానికి ఇన్వర్టెడ్ 6 మాదిరింది. సో దట్స్ వై ఎఫ్ ఇస్ 6. అండ్ ఇఫ్ యూ సీ దిస్ ఇస్ జీ, అందులో 7 రాసుకోవచ్చు ఇట్లా. ఆర్ ప్రపంచంలో ధనిక దేశాలు 7 ఉన్నాయి, దట్ ఈస్ G7 కంట్రీస్. G7 కంట్రీస్. అందుకే జీ అనే ఆల్ఫాబెట్ నంబర్ ఎంత అంటే 7. దెన్ దిస్ ఈస్ హెచ్. హెచ్ ని ఇలా రాస్తారు. మీరు క్యాల్కులేటర్ లో చూసినట్లయితే ఇలా ఉంటది డిజిటల్ 8. హెచ్ కి పైన కింద ఇలా యాడ్ చేసేస్తే ఏమైపోతుందంటే మనకి 8 కనిపిస్తుంది. అందుకే హెచ్ నంబర్ ఈస్ 8. దిస్ ఈస్ ఐ. యూ కెన్ రిమెంబర్, మన ఫ్లాగ్ గుర్తుపెట్టుకోండి. ఫ్లాగ్ ఎలా ఉంటది? ఇలా ఒక పోల్ ఉండి రైట్ ఇట్లా వచ్చేసింటది ఇట్లా. సో ఫ్లాగ్ లాగా గుర్తుపెట్టుకోవాలి. దట్స్ వై ఐ ఈజ్ 9. అగైన్ జే. జియోలో ఏమని రాస్తారు? JIO. ఈ ఐఓని ఏమనుకుంటారు అంటే మీరు 10 అనుకోండి. దట్స్ వై J is 10. Then next one is K.
మీకు ఒక ఐపీఎల్ టీం ఉంది, ఏమని? కింగ్స్ పంజాబ్ 11, కింగ్స్ పంజాబ్ 11. So that's why the alphabet number K is 11. K is 11. Then M, this is M. 3 ఎలా రాస్తావు? ఇలా రాస్తావు, రైట్? దాన్ని కొంచెం ఇలా నిలువు చేసేస్తే ఏమైపోతుంది? 3 అవుతుంది. దట్స్ వై M is 13. అన్ని విత్ ఇన్ ద ఆల్ఫాబెట్ లో ఈజీ గుర్తునేలాగా చెప్తున్నాను. M is 13. ఇది N బాబు. N ఇలా రాస్తారు. విత్ ఇన్ ద ఆల్ఫాబెట్ 4 చూపించచ్చు మనం. చూడండి, దిస్ ఈస్ 4 అండ్ దిస్ ఈస్ 1. దట్స్ వై N is 14. Then O already completed in E-Jyoti. O is 15. Similarly P. P లో ఆల్రెడీ 6 ఉంది. P లోను F లోను 6 ఉంటుంది. F is 6, P is 16. అగైన్ Q ఇలా రాస్తావు. నేను 7 అనుకుంటున్నా దీన్ని. Q లోపల 7 రాస్తున్నా, G లోపల 7 రాస్తున్నా. G అంటే 7, Q అంటే 17, రైట్? దెన్ R ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారో చూడండి. దిస్ ఈజ్ R. This is R. If you do a mark like this, it will look like 8. So nothing but within the R I am representing 8. R is nothing but 18. Then next alphabet, S. Very, very important. S is 19. You can remember, చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయి కష్టాలు పడిన పురాణంలో ఉన్నటువంటి స్త్రీ ఎవరంటే సీత. సో ద లాజిక్ ఈస్ సీత గాట్ మ్యారీడ్ at an age of 19. Sita got married at an age of 19. So that's why remember 19. మనకి ఓటు వేసే హక్కు 18 సంవత్సరాలకు వస్తుంది. ఈమె 19 ఏళ్ళకే పెళ్ళి అయిపోయి త్వరగా కష్టాలు పడింది అనమాట. ఫర్ ఈజీ రిమెంబర్ ఐఎమ్ గివింగ్ హింట్స్ అంతే బాబు. ఇవి అట్లే గుర్తుపెట్టుకోవాలని ఏం లేదు, నువ్వు నీకు నచ్చినట్టు గుర్తుపెట్టుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వన్, T20 క్రికెట్. అందరికీ తెలిసి T20 క్రికెట్ గురించి, రైట్? T20 క్రికెట్, T20 క్రికెట్. దెన్ నెక్స్ట్ వన్, అండర్-21 ఫుట్బాల్. ప్రపంచంలో ఎక్కువ మంది ఆటగాళ్ళు ఫ్యాన్ ఉన్నటువంటి క్రీడ, ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నటువంటి క్రీడ ఏంటంటే ఫుట్బాల్. దట్ ఈస్ అండర్-21 ఫుట్బాల్. గుర్తుపెట్టుకో. సో వి ఇలా రాస్తావు కదా, చూడడానికి ఇది వి కదా, ఇలా కలిపేస్తే కొంచెం స్లాంట్ గా ఉన్నటువంటి 2 లాగా కనిపిస్తుంది. ఇది స్లాంట్ గా ఉన్నటువంటి 2 లాగా కనిపిస్తుంది. అందుకే వి ఈజ్ నథింగ్ బట్ 22. ఓకే. దెన్ W లో 3 ఉంది బాబు. సో యాక్చువల్ గా 3 ఇలా రాస్తావు కదా, దాన్ని నేను ఇలా రాస్తున్నాను అంతే. M లో 3 ఉంది, W లో 3 ఉంది. దట్స్ వై M 13 అయితే W 23. So remaining alphabets here finished. X is 25, Y E-Jyoti completed, Z is 26. Once again I'll explain. Please listen carefully. Yeah, first how to remember alphabet with number is very simple. A is 1, B is 2, C is 3, D is 4, X is 24, Y is 25, Z is 26. The next numbers are 5, 10, 15, 25. That is E-Jyoti. E-Jyoti. Then next F within the alphabets, we can represent 6. Sorry, I'll చెప్పలేదు సార్. What here? Yeah, sorry. Within the alphabet L, you can represent, this is L. ఇలా రాస్తే 2 అయిపోతుందిగా, that is 12. Thank you. సో F లో 6 ఉంది, P లో 6 ఉంది, ఒకటి 6 అయింది, ఇంకోటి 16 అయింది. G లో 7 రిప్రజెంట్ చేయొచ్చు, Q లో 7 రిప్రజెంట్ చేయొచ్చు, ఒకటి 7 అయింది, ఆర్ J7 కంట్రీస్ అండ్ Q is 17. H లో డిజిటల్ 8 కనిపిస్తుంది, దట్స్ వై 8. I లో ఇండియన్ ఫ్లాగ్ ని గుర్తుపెట్టుకున్నట్లయితే I 9 అని రాసుకోవచ్చు.
జియోలో 10 ఉంది అందుకే 10. కేకి వచ్చేసి కింగ్స్ పంజాబ్ 11 అందుకే కే 11 అయింది. ఎంలో 3 చూపించచ్చు, డబ్ల్యూలో కూడా 3 చూపించచ్చు. సో ఎం ఇస్ 13, డబ్ల్యూ ఇస్ 23. దెన్ ఓ ఎన్లో 14 చూపించచ్చు ఇలా 4 అని, రైట్? అందుకే ఎన్ ఇస్ 14. అండ్ ఓ ఈ జ్యోతిలో కంప్లీట్ అయింది 15. పిలో 6 చూపించచ్చు, దట్స్ వై 16. దెన్ ఆర్ విత్ ఇన్ ద ఆల్ఫాబెట్ వీ కెన్ రిప్రజెంట్ 8, దట్స్ వై ఆర్ ఈస్ 18. దెన్ ఎస్ ఒక ఫీమేల్ కి మ్యారేజ్ కాలేదు, ఆమె ఎవరంటే ఈ జ్యోతి. మ్యారేజ్ అయిన ఫీమేల్ ఎవరు ఆల్ఫాబెట్స్ లో అంటే ఎస్ 19, సీతా గాట్ మ్యారీడ్ అట్ an ఏజ్ ఆఫ్ 19. అండ్ అగైన్ ఎల్ విత్ ఇన్ ద ఆల్ఫాబెట్ లో నువ్వు 2 చూపించచ్చు కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ 12. సో దెన్ T20 cricket, under 21 football, within the alphabet V లో 2 చూపించచ్చు కాబట్టి 22, right? Remaining are 25, 26, 24 is X with, and Y is 25, E Jyoti completed, Z is 26. By this logic, you can represent all the alphabets and their assigned numbers. Then, how to remember alphabets and its opposite letters? Alphabets with opposite letters. నోట్స్ రాసుకోవాలా లేకపోతే మర్చిపోతావు. How to remember alphabets with opposite letters? Very simple. First A కి opposite letter is Z. చాలా మంది చెప్తుంటారు A to Z నాకు మొత్తం తెలుసు అని. మీరు పల్లెటూళ్ళలో కానీ అక్కడ ఇక్కడ పెద్దవాళ్ళని చూసినట్లయితే నాకు మొత్తం తెలుసు A to Z అని అంటారు. దట్ ఈస్ A opposite letter is Z. Then B opposite letter is Y. You can remember boy, or you can remember a soap, life boy ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. By this you can remember. The logic is very simple. B opposite letter is Y. Then C opposite letter X. You can remember 6, not SIX, it is CIX, 6. Then D opposite letter is W. So most of the girls, they are willing to give they will not willing to give dowry. So you can represent D opposite letter is W by this D and W capital. D opposite letter is W, dowry. So చాలా మంది అమ్మాయిలకి డౌరీ ఇవ్వడం ఇష్టం ఉండదు. That's why you can remember D opposite letter is W by the word dowry. Then D, E opposite letter is V. You can represent always. Remember this by evening. These two are capital, remaining is small. Evening. Then F opposite letter is U. ఇది అందరూ యవ్వన వయసులో ఉండే వాళ్ళు చెప్పేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఫర్ యూ, ఫర్ యూ, నీకోసమే చేసిన, నువ్వు ఉంటే చేసిన, నువ్వు లేకపోతే చెయ్యను. వాట్ ఐ డిడ్ ఫర్ ఓన్లీ యూ. సో దట్స్ వై F opposite letter is U, for you. And G opposite letter is T. You can remember this is Gutti Road. Gutti Road or simply GT Road. Okay. Again H opposite letter is S. You can remember high school. High school. Okay. Then I opposite letter is R. You can remember this by Indian Railways. Indian Railways. I and R. And J opposite letter is Q. You can remember this by Jungle Queen. అడవి రాణి. సూపర్ ఉమెన్ సినిమా ఉంది కదా, ఆ ప్లేస్ లో జంగిల్ కి గుర్తుపెట్టుకో. లేదంటే ఆల్వేస్ మ్యారీ ఎ క్వీన్ లైక్ ఎ జోకర్. ఎప్పుడు కూడా రాణులు జోకర్లనే ఇష్టపడతారంట. పాతాళ భైరవ సినిమాలో చూసినట్లయితే ఎన్టీ రామారావు సీనియర్ అన్న, రైట్, చూడడానికి అంత జోకులు వేసుకుంటుంటాడు అనమాట, రైట్. సో ఏ క్వీన్ మారీ ఆల్వేస్ ఏ జోకర్, ఆర్ యూ కెన్ రిమెంబర్ జంగిల్ క్వీన్. Then K opposite letter is P. You can remember Punjab Kings or Kings Punjab, or మీకు చాలా మంది ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్.
Kings Punjab or Pawan Kalyan. And L కి opposite letter is O. ఇంకా ఇది చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలో most of the people do by love, LOV. So L కి opposite letter is O. And again M కి opposite letter is N. You can represent by moon. MOON, moon or man. So by this logics or tricks, you can remember all the alphabets and its opposite letters. Once again, I'll repeat, listen carefully. So most of the people say that I know everything, I know A to Z. So from that, A opposite letter is Z, and B opposite letter is Y, C opposite letter is X, that is 6, D opposite letter is W, that is dowry, E opposite letter is V, that is evening, F opposite letter is U, that is for you, and G opposite letter T, that is Gutti Road, H opposite letter S, high school, I opposite letter R, Indian Railways, J opposite letter Queen, that is Jungle Queen, K opposite letter is P, that is Kings Punjab, L opposite letter is O, that is love, M opposite letter is N, that is moon. So by this, you can represent, remember all the 26 alphabets and their opposite letters. Is it clear, guys? Understood? Yes, sir. Yeah. Now I'll ask the questions from only these. ఈ వస్తేనే మనం టాపిక్ లోకి వెళ్దాం. ఓకేనా? Okay, sir. Now shall we start? So what is the letter 21? U. చూసి చెప్పండి చూడకుండానే చెప్పండి. స్టార్టింగ్ కాబట్టి నేను ఎప్పుడు కూడా రివర్స్ లో అడుగుతా. ఎప్పుడు ఆల్ఫాబెట్ అడిగి నంబర్ అడిగి ఆల్ఫాబెట్ అడుగుతా. ఎందుకంటే రివర్స్ లో నేర్చుకున్నట్టుకే బాగా గుర్తుందా. 17. Q. Yes, Q. మిగతా వాళ్ళు కూడా ఆన్సర్ చేయండి బాబు. 13. M. Yeah, 23. W. Very good. 7. G. లాజిక్ చెప్పండి 7 కి. Countries. G7 countries. 18. R. Yeah, within the alphabet I can represent. What is 19? Yes, sir. S. Sita, yes. Yes. Sita got married at an age of 19. What is 14? N. N. It is N. What is 22? V. 22 V. G. Yeah, what is 9? 9 I. like okay. I. What is 11? 11 L. 11. L. What is 21? U. What is 13? I believe M. 8. P. What it is? H. H. 4. D. 15. 4. Y. X. 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 Z. 26. Right. 5. E. 10. G. It is Y. 15. 20. 25. Opposite letter. F. Yeah, F for you. Logic. W opposite letter. D. Yeah, Y opposite letter. P. B for Bombay. Like boy. T opposite letter. G. Right. Gutti Road. Gutti Road. Opposite letter.
E. Evening. Okay. R opposite letter. I. Indian Railways. X opposite letter. H. High school. X opposite letter. C. Six. I don't need an alphabet. Just tell me the logic. అది గుర్తుంటే ఆన్సర్ గుర్తుంటుంది. Okay. Then J opposite letter. Jungle Queen. Jungle Queen. Jungle Queen. M opposite letter. Moon. Moon or man. Moon. O opposite letter. L. Love. Okay. Then K opposite letter. Pawan Kalyan. Kings Punjab. Then A opposite letter. Z. A to Z. A to Z. Super. Then C, D, E, F, H, I, J, K. L opposite letter completed. M completed. Okay. For all the alphabets and its opposite letters. Anyone could not understood? I'll explain again. If not, we'll go through next. Oh, understood all of you? Yes, sir. Yes, sir. రావాలా మరి 40 ఎంతమంది ఉన్నారు 49 మంది. If all are finished, then I'll go ahead. Yes, sir. Yes, sir. Yes, sir. Sri Sai Chaitanya, then all the people are there. Please respond, guys. Yes, sir. Now listen carefully. Alphabetical series are 3 types. Alphabetical series are 3 types. Do you have books? Material send అయిందా మీకు? మెటీరియల్ వచ్చిందా బాబు? No, sir. No, sir. నేను రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ఫాబెటికల్ సిరీస్ మొత్తం 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈస్ ఓన్లీ ఆన్ నంబర్. Next one is based on alphabet as well as number series. Number series. We'll see for example number series. For example series. Easy ga What is in place of question mark? I. These all are vowels. A, E, I, O, U. So this is nice వస్తుంది బాబు ఎవరో. Yeah, what is the answer in place of question mark? 3. Yeah, very simple. A, it is 1 square. B, 9. 2 square. C, 3, it is 3 square. What here? 9. 9. Yeah, this is a question based on alphabet with number logic. Okay. Sometimes they will give miscellaneous questions like this. Then what in place of question mark? This is given most of the times in exam. This is miscellaneous question. Indra logic లేదు ఏం లేదు. J for January, February, March, April, May, June, July. Then next one is September. August. September. sometimes this type of questions called miscellaneous. We could not directly. People only Understood. unless you are doing in previous.
Okay, sometimes they make you like this. CX. Alphabet come here. CX, sir. CX. CX. Opposite letter, B opposite letter, then C opposite letter. Sometimes they make you like this. A26, B25, C24, B question mark. 23. So what is the number comes here? 23. 23. 23. A letter with opposite letter. A letter with opposite letter number. A letter with opposite letter number. A letter with opposite letter number. So like this, they make you anything. Sometimes they make you like this. This is important. Miscellaneous comes under. What in place of question mark? J. J. Oh, So one remove is two letters. any answers? Prime number. Yeah, very good. Those are prime number series. D is 2, C is 3, E is 5, J is 7, next 11, 11. next 13, 17, 19. ఇలా ఉంటాయి. నంబర్ సిరీస్ కూడా బేస్ చేసుకొని ఇస్తాడు క్వశ్చన్. See this question also same like this. Yeah, what in place of question mark? T. T square. This is 1 square. 2 square. 3 square. 4 square. 4 square is 16. Which alphabet it is? P. P. Like this you can do, right? So now I'll solve questions from your booklet. One by one we'll solve. See assignment number 7. మీకు బుక్స్ ఇచ్చిన తర్వాత ఆల్ఫాబెటికల్ సిరీస్. Question number 55. R U X A T. Tell me answer. Try this. R U X A D question mark. Sir, G, sir. G, sir. Yeah, very good. G. How the logic is? This is ST and this is VW and this is YZ. This is BC and this is EF. 18, 21, 24, 1, 4. 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 1, 2, 3, 4, 5, 6. తర్వాత వచ్చే లెటర్ ఏమవుతుంది 7
అంటే ఒక లెటరు దాని తర్వాత 2 ఆల్ఫాబెట్స్ ని స్కిప్ చేస్తున్నాడు. స్కిప్పింగ్ 2 ఆల్ఫాబెట్స్ కాన్సిక్యూటివ్లీ. Okay, the next question. Try this. See. Question mark. Tell me answer. Sir, you. T, sir. Not. T, sir. Huh? T. Correct है ना? Yes, sir. Correct है ना? One, two, three. So B తర్వాత C మిస్ అయింది. రైట్. తర్వాత E మిస్ అయింది. తర్వాత 2 లెటర్లు మిస్ అయినాయి. తర్వాత 2 లెటర్లు మిస్ అయినాయి. తర్వాత 3 లెటర్లు మిస్ అయినాయి. నెక్స్ట్ కూడా ఎన్ని లెటర్లు మిస్ కావాలా? 3 letter. నెక్స్ట్ ఏం రావాలా? T. T sir. T sir. Letter, single letter, double letter, 3 letters like this. Right, next question. I. Let's solve this. First give number. 21. 2, 9, 18, 16, 23. And then what is the question mark? T. Yeah, what is the answer? C. C. Ina. Wrong answer. See, careful ginandi. 21 tarata 22, 23, 24, 25, 26 A plus 6 plus 6 next alphabet plus 6 next alphabet and 6 next alphabet, that is W plus 6. W tarata D. X, Y, D. Z, A, B, C తర్వాత నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది? D. D. B. Yeah, next question 58. Solve this. X, I, K, N. Yeah, answer. R. R, sir. Yeah. Plus 1, plus 2, 3, plus 1, plus 1,
+2 plus. Then next question. C9 A G L T S question mark. Polish. User. 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 Guide is T, sir. U. very good. Very good. Very good. Plus +5. +4. +4. +3. 3. +2. +2. and next question. Solid. Number is go by bang. Yes, sir. The answer is Yes. Yes. correct. Yes. Enduko 90 plus +3 +4. plus Four. plus +5. 5. plus +6. +13 plus 6. +7. Very good. Call this DL. DL. D. L. How yaar? Logic. A B C D I J K. ABC. Very good. Very good. Very good. Very good. 62. Answer. B, C. SH. Yes, it is. High school. SH. Yes. Yes. SH. A का opposite letter, G का opposite letter, M का opposite letter. 1, 7, 13, next to 19. House are gap. +6. C3. I. బాబు ఎవరో మాట్లాడుతున్నాడు వాళ్ళ నోరు ఆపేయండి. ఎవరో మాట్లాడుతున్నారు. రైట్, టెల్ మీ నౌ ఆన్సర్. M, sir. M. సూరా ఎమ్మా ఎల్లా M, sir. వెరీ గుడ్. లాజిక్. Three, 3, 4. Answer is L. Sorry, M. M only correct. The next question.
Answer. JQ. JQ. Yes, JQ opposite letters. 1, 3, 5. 6, then 10. Gap. 3, 4. We'll stop here. That's all this. Battery went up. LSP. LT. Simple logic. P 16, O 15, N 14, M 13. Next letter is 12. L. 12. Then next logic is LT. M 13, O 15, N 17, S 19. Next 21. U. Yeah. Then next logic is T 20, S 19, 19. R 18, Q 17. Next letter is definitely 16. P. Guys, అర్థమవుతుందా? S. సో ఈ విధంగా మీరు ఏమైనా చేయొచ్చు. ఇంకా ఫస్ట్ టైపే ఆల్ఫాబెట్స్ లో ఫస్ట్ టైప్ ఇది. టైప్ 1 లో ఇంక్రిమెంట్స్ ఆర్ డిక్రిమెంట్స్, ఇంకా ఉన్నాయి చాలా టైపు. టైప్ 2 వచ్చేసి లెటర్ టు లెటర్ ఉంటుంది. టైప్ 3 లెటర్స్ సమ్ ఉంటుంది. టైప్ 4 వచ్చేసి ఏ సమ్ విత్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. సో ఇలా టైప్స్ ఉన్నాయి అనమాట. విల్ డిస్కస్ 1 by 1 ఈజీలీ ఎవ్రీ డే. ఓకే guys, today class, any doubts? Once again tell me Q opposite letter. No. J. R opposite letter. I. T opposite letter. S. G. E. H opposite letter. S. A opposite letter. Y opposite letter. B. Y opposite B, sir. Y opposite B. అవి ఎవరో సాంగ్స్ ఆన్ చేసినారు. Y opposite B, sir. Yeah. B. X opposite letter. C. Yeah. Okay. We'll meet in the next class. Thank you. Take care, guys. Thank you, sir. Thank you. Thank you, sir.